గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడమే కాదు, ప్రజాసేవకి అర్థాన్ని పరమార్థాన్ని ప్రవచించినటువంటి రూపశిల్పి, అంతేకాదు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక ప్రజాసేవకి ఒక నాంది పలికినటువంటి వ్యక్తి, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు మన రాష్ట్రాన్ని పాలించే విధానంలో కూడా, అంటే లీడ్ చేసే విధానంలో కూడా ఒక సమకాలీన న్యాయాన్ని సమకూరుస్తూ మన రాష్ట్రంలో ఒక పాలనకి కొత్త అర్థాన్ని, ప్రజల్లో విశ్వాసాన్ని నింపటమే కాదు, అన్ని రకాల సమన్యాయాన్ని చేస్తూ ఒక రాష్ట్రాన్ని ప్రతిరోజు కూడా అభివృద్ధి పదంలో అహర్నిశలు శ్రమిస్తూ, ఆయనతో పాటు ఎవరైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము కుటుంబ సభ్యులము ఉన్నామో అందరితో కూడా సమకాలికంగా సేవ చేయిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రజానాయకుడు మా జగనన్న. వారికి రాబోయే రోజుల్లో కూడా ఆ భగవంతుడు మా రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలని ఇవ్వటమే కాదు, అన్ని రకాలుగా మా రాష్ట్ర ప్రజలందరం కూడా వారికి అండదండలుగా ఉంటామని చెప్పేసి, వారి లీడర్షిప్లో మా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో చూస్తాము అని చెప్పేసి నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. కాబట్టి వారికి మరొక్కసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ సోదరి బండ్లమూడి రోజారాణి.